This is Santosh from Triple Eight. Today we will discuss about the mesh analysis. Before watching this video, please subscribe to my channel for more videos and please like to my channel. Your like will really motivate us. మనం ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే బేసిక్గా మనల్ని మెష్ అనాలిసిస్లో జేఎన్టీలో 3 లూప్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. 3 లూప్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను మెష్ అనాలిసిస్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. అసలు మెష్ అంటే ఏంటిది? ఏ మెష్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లూప్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ అదర్ లూప్స్ విత్ ఇన్ ఇట్. అసలు మెష్ అంటేనే లూప్. ఆ లూప్స్లో మళ్ళీ ఇంకేం లూప్స్ ఉండవు అనమాట. దాన్నే మెష్ అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మెష్ 1 అనుకోవచ్చు, దీన్ని మెష్ 2 అనుకోవచ్చు, దీన్ని మెష్ 3 అనుకోవచ్చు. ఈ మూడు మెష్. ఓకే, మీకు మెష్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. మెష్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. జేఎన్టీయూ అయితే హార్డ్ కావాలంటే 3 లూప్స్ ఇచ్చి ఇలా చేయమంటాడు. మామూలుగా ఈజీగా వస్తే పేపర్ 2 లూప్సే ఉంటాయి. మ్యాక్సిమం 3 లూప్స్ అడుగుతాడు జేఎన్టీయూ ఎప్పుడైనా. 3 లూప్స్ మీద ప్రాబ్లం చూద్దాం ఇవాళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, కేవీఎల్ అప్లై చేయాలి. లూప్ 1 దగ్గర, లూప్ 2 దగ్గర, లూప్ 3 దగ్గర. ఓకే, అప్లై కేవీఎల్ ఎట్ లూప్ 1. లూప్ 1 దగ్గర కేవీఎల్ అప్లై చేస్తే చూడండి, ఇక్కడ ఇలా సైన్ మీరు ప్లస్, దీని ప్లస్, ఇది మైనస్, ప్లస్ మైనస్ అలా సైన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చుకొని దీన్ని రీడ్రా చేసుకొని, అంటే మనకి ఇక్కడ I1, I2, I3 అని ఇవ్వడు. మనమే మళ్ళీ దీన్ని రీడ్రా చేసుకొని ఇలా సైన్స్ ఇచ్చుకొని నీట్గా డయాగ్రామ్ వేసుకుంటే మనకు కొంచెం ఫియర్ తగ్గిద్ది అనమాట. ప్రాబ్లం చూడగానే భయపడొద్దు అనమాట. ఎప్పుడైనా సరే రీడ్రా చేసుకోవాలి డయాగ్రామ్ని. నీట్గా పెన్సిల్తో రీడ్రా చేసుకొని ఇలా డైరెక్షన్స్ ఇచ్చుకోవాలి. అన్ని క్లాక్ వైజ్ ఇచ్చుకొని దీన్ని I1, I2, I3, దాన్ని లేదంటే దీన్ని I1, దీన్ని I2, I3 మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. ఓకే, అలా అనుకున్న తర్వాతకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కేవీఎల్ ఎట్ లూప్ 1 దగ్గర మనం కేవీఎల్ అప్లై చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు 1 కానీ ఇలా వస్తాను నేను. -1 ఇదేంటిది? I1 -1 I1. నెక్స్ట్ ఇది 3 దగ్గర I1లో ఉంది, I2లో ఉంది. కాబట్టి రెండు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి I1 - I2 చూసుకోవాలి. I1 - I2 చేసుకోవాలి. ఇక్కడ చూడండి -6 ఇక్కడ చూడండి, I1కి I3కి ఉంది కాబట్టి రిలేషన్ I1 - I3 తీసుకోవాలి. I3 కథం. ఇది ప్లస్లో ఉంది కాబట్టి +10 = 0. కేవీఎల్ అప్లై చేసేసాం. జస్ట్ ఏం లేదు, దీన్ని I1, I2 డిఫరెంట్ అంటే సపరేట్గా రాసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడానికి. 3 ఈక్వేషన్స్ వస్తే వాటిని సాల్వ్ చేస్తే I1, I2, I3 కరెంట్స్ వచ్చేస్తాయి అంతే. క్యాల్సీతోనే చేస్తాం మనం, పెద్ద కష్టపడేది ఏం లేదు దీంట్లో. సింపుల్, క్యాల్సియం ఉంటే క్యాల్సియం మొత్తం చేసేసిద్ది. అది సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏం చేయాలి, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే I1 వస్తుంది. ఒకవేళ నేను డైరెక్ట్ వేస్తా స్టెప్స్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దీన్ని ఫస్ట్ మల్టిప్లై చేసుకొని తర్వాతకి దీంతో మల్టిప్లై చేసుకోండి. +3I1 వస్తుంది. ఇక్కడ -3I2 వస్తుంది. అంటే మైనస్తో మల్టిప్లై చేశాకే లోన మల్టిప్లై చేస్తున్నా. ఓకే, ఇక్కడ +6I1 వస్తుంది. ఇక్కడ -I3 వస్తుంది. ఇది మైనస్ అవుతుంది, అటు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. ఇది మైనస్ అవుతుంది, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, అటు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. ఏం లేదు, అంతే. ఇక్కడ I1 ఇక్కడ I1 ఉంది. మూడింటిని యాడ్ చేస్తే 4 + 6 ఎంత? 10I1 మైనస్ ఈ 3I2 అనమాట. ఇదెంత? -6I3 = 10. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. అప్లై కేవీఎల్ ఎట్ లూప్ 2. లూప్ 2 దగ్గర, ఇది లూప్ 2 అప్లై చేస్తాను. ఇక్కడ నుంచి వస్తున్నా చూడండి, -2I2 -5I2. ఫస్ట్ నేను ఈ రెసిస్టెన్స్ రాసుకుంటూ తర్వాతకి వోల్టేజ్ లాస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తా. ఇక్కడ -3I2కి I1కి ఉంది కాబట్టి ఇందాక I1 - I2 చేసినాం కాబట్టి దీంట్లో చేస్తున్నాం కాబట్టి I2 - I1 వస్తుంది అనమాట. I2 - I1 వస్తుంది. మనం వోల్టేజ్ రాయలేదు కదా, ఇది మైనస్ సైన్ అనమాట, ఇట్లా తిరుగుతుంది కాబట్టి ఇది మైనస్తో ఎండ్ అవుతుంది కాబట్టి -5 = 0 అనమాట. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేద్దాం.
2i2 ప్లస్ 5i2 ప్లస్ 3i2 మైనస్ 3i1. ఇది ప్లస్ అవుతుంది, మైనస్తో మళ్ళీ ప్లేస్తే ప్లస్ అవతలకు వెళ్తే -5 అవుతుంది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ i1 i2 మనం సపరేట్గా రాసుకోవాలి. -3i1 -3i1 i2 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 3i2లే ఉన్నాయి. ఇది 5 + 5 ఎంత 10i2 ఈక్వల్ టు -5 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ అప్లై KVL ఎట్ లూప్ 3 లూప్ 3 దగ్గర KVL అప్లై చేద్దాం. ఇక్కడ ప్లస్ ఫస్ట్ నేను రెసిస్టెన్స్ రాస్తా చూడండి. -4i3 అనమాట. -4i3 నెక్స్ట్ -6i3 -i1 ఇది ప్లస్సే, ఇది ప్లస్సే. ఇది ప్లస్తోనే ఎండ్ అవుతుంది, ఇది ప్లస్తోనే ఎండ్ అవుతుంది. కాబట్టి 2 ప్లస్లే రాసుకోవాలన్నమాట. +20 + 5 = 0. 20 + 5 మనకు తెలుసు 25. నెక్స్ట్ వీటిని మైనస్తో మల్టిప్లై చేద్దాం. 4i3 + 6i3 4i3 + 6i3 -6i1 = ఈ రెండింటిని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ అవుతుంది, మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన టాస్క్ ఏంది, సపరేట్ రాసుకోవాలి. i1 -6i1 ఇది i3 కాబట్టి 10i3 = 25. ఓకే, మనకి 3 ఈక్వేషన్స్ వచ్చాయి. దీని నుంచి క్యాల్సిలో జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే i1 i2 i3 కరెంట్స్ వచ్చేస్తాయి. ఓకే, i1 i2 i3 కరెంట్స్ వచ్చేస్తాయి. క్యాల్సి తీసుకోండి సింపుల్గా. తెలుసు మన క్యాల్సి బేసిక్స్. ఈక్వేషన్కి వెళ్తాం. ఈక్వేషన్ వెళ్ళాక మూడు i1 i2 i3 కనుక్కోవాలి. కాబట్టి ఈక్వేషన్ చూస్ చేసుకుంటాం, అంటే 2 చూస్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాతకి ఈక్వేషన్ 1లో కేర్ఫుల్ i1 i2 i3 కోఎఫిషియంట్స్. ఫస్ట్ i1 కోఎఫిషియంట్ ఎంత 10 సబ్స్టిట్యూట్ చేసినాం, -3 సబ్స్టిట్యూట్ చేసినాం, -6 10. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దీనికి -3 i2 10. నెక్స్ట్ ఇక్కడ i3 ఉందా, లేదు కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాతకి -5. నెక్స్ట్ ఇక్కడ -6 10 -6 ఇక్కడ చూడండి కేర్ఫుల్గా. -10 -3 -6 10. ఓకే, -3 ఇక్కడ చూసినాం. ఇక్కడ 10i2 ఓకే, ఇక్కడ 0 -5 ఇక్కడ చూడండి -6. ఓకే, -6. నెక్స్ట్ ఇక్కడ i2 లేదు కదా, i2 లేనప్పుడు మనం 10 కాదు 0 ఇవ్వాలి. నెక్స్ట్ i3 అంతా 10 ఇవ్వాలి. ఇది కాన్స్టెంట్ 25 ఇవ్వాలి. 47/11 వచ్చింది మనకి, ఇలా రావాలి. ఓకే, 4.27 అంటే ఒక వాల్యూ 4.27. నెక్స్ట్ ఇంకో వాల్యూ 0.78. ఇంకో వాల్యూ 5.06. వీటన్నిటికీ యాంపియర్స్ అనేయండి. యూనిట్స్ అనేది అది ఇంపార్టెంట్ అన్నమాట. యూనిట్స్ వేయకుంటే మన ప్రాబ్లంకి చేసి కూడా 1.5 మార్కు తగ్గిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. ఓకే, నెక్స్ట్ మన కెపాసిటీ తెలుసుకోవడానికి ఒక ప్రాబ్లం ఇచ్చా చూడండి. ఇది బేసిక్ సింపుల్. ఆ ప్రాబ్లం చేస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీ అనమాట. ఏం లేదు, మన టార్గెట్ ఏంటి, i1 i2 i3 కరెంట్స్ కనుక దీన్ని i1 అనుకోండి, దీన్ని i2 అనుకోండి, దీన్ని i3 అనుకోండి. మీరు చేసినాక ఆన్సర్స్ ఇవ్వచ్చా లేదా టాలీ చేసుకోండి. ఓకే, జస్ట్ క్యాల్సి ఉంటే చాలు. క్యాల్సితోనే పని, మనం ఏం చేసేది ఏం లేదు. జస్ట్ సింపుల్గా వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయటమే ఈక్వేషన్స్లో, అంతే. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సీయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.